వరమేరి తనయ ప్రబోధక బిషప్ కాటూరి ప్రభుదాసయ్యా. విశ్వశోభితమైన కాంతి పుంజమా సృజన జీవనారంభమా సాగర జలముల సంగమ జీవమా ధరణి మాలము మానవ రూపమా మానసమందున త్రియేక దైవమా మానసమందున త్రియేక దైవమా ఆలయ గంటలు మ్రోగినవి ఆలయ గంటలు మ్రోగినవి పితయగు దేవుని కొలువగరండి దేవుని జనమా క్రైస్తవ జనమా మేలు చేసిన మన ప్రియ తండ్రిని హారతులిడుతూ పూజించుమా. దీపము మానవ జీవితం ఆనంద భాష్వము నీ ముఖ విచక్షణం హృదయాలాసము నీ దివ్య దర్శనం ఆత్మానందము కరుణా నిలయం విజ్ఞాన రూపని మహిమలను కీర్తించుమయ్యా. ఆ భక్తుల ప్రార్థనలాలించు దేవా కరుణతో జనులను కావు నిరతము ఈ శుభవేళ వినుతించెదము వందన శతతములు చేసేడి తండ్రి తేజరూపా పరలోక దేవా నీ రూపమునే పూజింతుము నీ రూపమునే పూజింతుము. పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హెరాల్మైన దీవెనలు ఇచ్చి అపద్రాక్షసములు ఇచ్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన ఈ 2025వ సంవత్సరం మరి సెప్టెంబర్ నెలలో ఈ 2వ ఎపిసోడ్గా మరి మీకు మన ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా బిషప్ కాటూరి ప్రభుదాస్ ఇంటర్నేషనల్ క్యాథలిక్ అండ్ కరిస్మాటిక్ బిషప్ వేదశ్రీ సాహితీరత్న సాహితీ భూషణ్ సేవా భారత్ అవార్డుల గ్రహీతగా మీకు ఈ 2వ సందేశాన్ని అందిస్తూ ఉన్నాం. మొదటి సందేశముగా మరి పోయిన ఎపిసోడ్లో మనము మరి సూర్యకాంతపు రాయిని గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మరి వెంటనే మనము బైబిల్లో ఈ యొక్క 2వ రాయిని గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. తెలుసుకునే ముందుగా వేదపట్నముగా వాక్యాన్ని చదువుదాం. బైబిలు గ్రంథములో నుంచి పరమగీతములు 5వ అధ్యాయము వేదపట్నముగా పరమగీతములు 5వ అధ్యాయము మరి బైబిల్ గ్రంథమును చూడండి, వాక్యాన్ని వినండి. 10 నుంచి 14 వరకు చదువుకుందాం. ఆ ప్రియుడు సొగసైన వాడు, ఎర్రని వాడు, 10,000 మందిలోనూ మెరుగైన వాడు. అతని తల మీద మేలిమి బంగారం వలె నుండెను. అతని శిరోజములు ఖర్జూరపు గెలెల వలె వేలాడుచు
కాకి నలుపుతో నిగనిగాలాడుచుండెను. అతని కనులు పాలలో స్నానమాడి పారు నీటి చెంత వాలియున్న కపోతముల వలె నుండును. అతని చెక్కిళ్ళు సుగంధ మాలికలను పెరుగు నుడుల వలె సువాసనలతో లిఖించుచుండెను. అతని పెదవులు గోపరసమున తడిసిన లిల్లీ పువ్వుల వలెనున్నవి. అతని హస్తములు రత్నములు తపించిన బంగారు కడ్డీలు. అతని వక్షములు నీలమణులు పొదిగిన దంతపు దిమ్మె. ఇది ప్రియుడైన యేసువారు ప్రియురాలు సంగమును పోలుచు సొలొమోను రాసిన పరమగీతముల్. పితకును సకునకు పరమాత్మునికే మహిమ కల్గునుగాక. ఆదిలో జరిగినట్లు ఇప్పుడును సదాకాలము మహిమ కల్గునుగాక. ఆమేన్. 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 విశ్వాస సంగ్రహమును చెప్పుకునేదము. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క ఏకనాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమునై కన్యమరియము నుండి పుట్టెను. ఫోన్స్ ఫిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పరిశుద్ధాత్మను విశ్వసిస్తున్నాను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ క్యాథలిక్ సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపను విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవరవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రయించబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో జరిగినట్లు ఇప్పుడును సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మిక్కిలి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనము బైబిల్ గ్రంథములో దైవిక వాక్యాన్ని ఇప్పుడు మనం పరమగీతాల్లో చదివాము. ఆ పరమగీతాల్లో ఉన్న వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు చెప్దాం. ఎందుకంటే ఇక్కడ రెండవ రాయి నీలముగా ఉన్నది. ఇక్కడ మనం చదివిన వాక్యములో పరమగీతాల్లో మనం చదివినప్పుడు ఈ పరమగీతములు 5వ అధ్యాయము 14వ వచనములో జ్ఞాని అయిన సొలొమోను వారు రాస్తున్నటువంటి ఈ యువళ గీతాన్ని మనము మరి వినబోతా ఉన్నాం. ఆశ్చర్యకార్యమైనటువంటి కార్యములతో కూడినటువంటి ఈ యొక్క సందేశాన్ని మనం ప్రకటన గ్రంథములో ఉన్న రెండవ రాయిని గురించిన సందేశముగా దీన్ని తీసుకోబోతా ఉన్నాము. 5వ అధ్యాయము 14వ వచనాల్లో మనం చదివినప్పుడు వాక్యము ఇలాగా కనబడుతూ ఉన్నది. మనకి దైవవాక్యము నివృత్తితో చూడండి అంటున్నాడు. అతని కరములు తర్షు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్నము చిత్తమైన విచిత్రమగు దంతపు పనిగా ఉండెను. నీలరత్నము రెండవ రాయి పరలోకములో. ఆ పరలోక పట్టణపు పునాది రెండవ రాయి నీలం. ఇదిగో నీలం అంటే ఎడమ చేతికి నేను మరి ఫస్ట్ 1, 2, 3 ఏలికి పెట్టాను. ఇదిగో నీలము రాయి పైన ఉంది చూడండి, క్రాస్ కింద. ఈ నీలము రాయి గురించి చెప్తా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యెహోవా యొక్క విలువైనటువంటి విధానాన్ని వర్ణిస్తూ, ఈ హ్యాండ్స్ ఆర్ యాజ్ ఎ గోల్డ్ రింగ్ సెట్ విత్ ద
Beal, he is a Baal, he is a bringing years related with the spices అని చెప్తూ ఉన్నారు. అంటే అతని కరములు తర్షు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కట్టబడుచున్నది. అతని కాళ్ళు మేలిమ బంగారము మాటలయందు నిలిపిన చలువ రాతి స్తంభముల వలె ఉన్నాయి. ప్రభు అయిన యెహోవా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి దేవదేవుని గురించి ఇక్కడ చెప్పబడతా ఉన్నది. ఈ రాయి యొక్క విశిష్టతను గురించి, ఈ నీలమ రాయి యొక్క విశిష్టతను గురించి కూడా మనము చెప్పుకుంటూ ఉన్నాం. బైబిల్లో ఈ విషయాలన్నిటినీ మనము కొద్ది నిమిషాలు వినడం చాలా ఆశీర్వాదకరమైన ఈవెంట్. బైబిల్ నుంచే సమస్తము కూడా వచ్చాయి అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు. బైబిల్ అనేది ఒక ఎథిక్స్, ఆ యూనివర్సల్ ఎథికల్ బుక్ ఆఫ్ ద యూనివర్స్ అని బైబిల్ చెప్తా ఉంది. దేవుని యొక్క ప్రణాళికబద్ధమైనటువంటి వాక్యాలను అనుసంధానముగా చేసి 40 మంది ప్రవక్తలు యథార్థంగా రాసినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి కార్యాలకు స్వీకారము చుట్టినటువంటిదిగా చెప్పబడతా ఉన్నది వాక్యానుసారముగా. కాబట్టి దీన్ని ఒక రకముగా మనము అనాలోచితంగా ఆలోచించడానికి లేదు. ఈ రాళ్ళు ఏంటి, 12 రాళ్ళు గురించి చెప్పటం ఏంటి, దీని మీద పెద్ద అవగాహనగా ఒక స్పీచ్ ఏంటి అన్నట్టుగా కొంతమంది మత మౌష్ఠతో ఆలోచించే వ్యక్తులు కూడా లేకపోలేదు. వాళ్ళందరికీ ఒక గొడ్లపేటుగా బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, ఆ నీలపు రాయి చాలా విలువంతరికమైనటువంటి ఒక దీన్ని సంతరించింది. ఏమిటంటే, నిర్గమాకాండం మనం చదువుతాం 39:11లో, పద్మరాగ నీల సూర్యకాంతములు మణులు గల పంక్తి 2వది, గరుత్మకమైన యశూరు రాయి ఇంద్రనీలములు గల పంక్తి 3వది, రత్నపూరిత సులిమాల రాయి సూర్యకాంతములు గల పంక్తి 4వది, వాటి పంక్తులను అవి బంగారు జవలలో పొదిగబడెను. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీల గురించి దేవుడు చెప్పాడు నిర్గమాకాండములో. ఇశ్రాయేలీలు ఎప్పుడు ధరించుకొని శనివారం విశ్రాంతి దినాన్ని పాటిస్తూ ఈ యొక్క 12 గోత్రపు ప్రజలందరూ కూడా అదోనే యెషువా మెషియా నామములో జయం, యెషువా మెషియా రక్తంలో జయమని చెప్తా ఉంటే, ఆ పరలోకపు పట్టణములో 2వ రాయిగా నీలం రాయి నిలబడింది. కాబట్టి ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇశ్రాయేల్ దేశంలో నీలము రంగు ఉన్నటువంటి రాయిని, ఆ స్టోన్స్ని వెండిలో లేదా బంగారంలో పెట్టుకొని ధరిస్తారు. ధరించటం అనేది అలంకృతం కాదది. ఆత్మదేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదరణకర్త తండ్రి వచ్చినప్పుడు పరిశుద్ధమైనటువంటి ఒక విలువైనటువంటి ఒక సంకేతాన్ని భూమి మీద ఎక్స్పోజ్ చేయడం కోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా వీటినన్నిటినీ యథార్థతతో వాడేలాగా యోహాను చేత, పద్మాసు దీపంలో బందీగా ఉన్న యోహాను చేత ఈ విషయాలను తెలియచేశాడు కొత్త నిబంధనలో. ప్రకటన 21:19 అంటున్నాడు, ఆ పట్టణపు ప్రకారపు పునాదులు అమూల్యమైన నానా విధముల రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము అంటాడు. ద వండర్స్ అండ్ దట్ ఈస్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద wall of the city we are garnished with all manner of precious stones. The first foundation was jasper, the second cypress, the third ఇలాగా నీలము వైడూర్యములు ఇలాగా వీటితోటి ఆ పట్టణము అలంకరించబడింది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, దేవుని వాక్యం వింటున్న వాళ్ళందరూ ఆ పరలోక పట్టణంలో ఉండాలి అనే కదా మన ప్రయాస. పరలోక పట్టణములో మన ఆత్మలు ఉండాలని, ఆ సింహాసనాసీనుడైనటువంటి ప్రభువుతో నువ్వు గడపాలని, ఆయన రాజ్యములో అనేక నివాసాలు, బిలియన్ నివాసాలు ఉన్నాయని, పిత అయిన తండ్రి దగ్గరికి నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపాటు చేస్తానని ప్రభు చెప్పినప్పుడు, ఆ స్థలాల్లో నువ్వు ఉండే స్థలాల్లో 2వ రాయిగా ఉన్న రాయి ఏమిటంటే, ఆ పరలోక పట్టణంలో 2వ రాయి నీలానికి గుర్తుగా ఉన్నది. నీలమేఘ ఛాయుడైనటువంటి
ఆ దేవదేవుని యొక్క మహిమ కుమ్మరింపు నీ కుటుంబంలో రావాలి అంటే నీవు దేవుని యొక్క ప్రణాళికతో బ్రతకాలి, దైవికమైన నివృత్తితో జీవించాలని బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఒకరోజు యోబు భక్తుడు చెప్తున్నాడు. యోబు అనే మహాశయుడు యోబు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనములో అంటాడు, దాని రాళ్ళు నీలరత్నములకును స్థానము, దానిలో సువర్ణమైన రాళ్ళున్నవి. ఆ త్రోవయే క్రూర పక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు, గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలేదు, సింహము ఆ మార్గమున నడవలేదు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములను వాటి కుదుళ్లను సైతముగా బోర్ల దోయుదురు. బండలలో వారు, బాటలలో కొట్టువారు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. ఈ భూలోకములో అనేక వస్తువులను చూస్తున్నా. ఈ భూలోకంలో మన ఆంధ్రప్రదేశ్లో బంగారం కూడా పండే ఆ యొక్క గనులు ఉన్నాయని శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి మన ముఖ్యమంత్రి వర్యులు కూడా దాన్ని తీసుకొని వచ్చి పరిశోధనలు చేపిస్తూ ఉన్నారు. అనంతపురం దగ్గర, చిత్తూరు దగ్గర, ఆ ఏరియాల్లో. వీటన్నిటిని నీ కన్ను చూస్తుంది. కానీ నువ్వు పరలోకములో నీ ఆత్మ వెళ్ళినప్పుడు ఆ పరలోకములో ఈ 12 రాళ్ళు కూడా దగ్గ మెరుస్తూ ఉంటాయి. ఆ యొక్క రాట్ల మధ్యలో నీవు ఆ 12 సంఘము యొక్క విలువలను గురించిన అపోస్తులు చేసిన త్యాగాలు ఆ రాజ్యములను చూస్తా. ఆ రాజ్యములో చూడడానికే దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప ఈవెంట్ పరలోక పట్టణములో ఉన్నటువంటి ఆ యొక్క స్థానాలకు ఒక నిర్దిష్టమైనటువంటి విలువ. అందుకనే ఆ యొక్క యోబు అంటాడు 28వ అధ్యాయం 6వ వచనములో యోబు గ్రంథములో, దాని రాళ్ళు నీలరత్నములకు స్థానములు, దానిలో ఉన్న సువర్ణమైన రాళ్ళు ఉన్నవి. నీలము మరియు రత్నములు, బంగారపు రాళ్ళు కూడా ఉన్నాయి. ద స్టోన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ఆర్ ద ప్లేస్ ఆఫ్ సర్ప్రైజింగ్ ఇట్ ఈస్ దట్ డస్ట్ ఆఫ్ గోల్డ్ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి వాగ్దానపూర్వకమైనటువంటి ప్రజలుగా నువ్వు ఉన్నప్పుడు బంగారము కంటే మేలిమి, బంగారము కంటేను కోరదగిన వాక్యము నీలో ఉన్నప్పుడు నీవు కూడా దగదగా మెరిసే ఒక నీలముగా, ఒక వైడూర్యముగా, ఒక కెంపుగా, ఒక గోమేధకముగా నీ జీవితం ఉంటుంది. ఇట్ ఈస్ cannot be valued with the gold of Ophir, with the precious ox of the spoils అని చెప్తూ ఉన్నాడు. అది ఓఫీరు బంగారముకైనను, విలువగల గోమేధముకైనను, నీలముకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగల ప్రతి అది ఇయ్యబడును అని చెప్తున్నాడు. ఈరోజు ఆర్టిఫిషియల్గా కొన్ని విగ్రహములు అవి తయారు చేసుకొని వాటి మీద పోతలు, బంగారపు పోతలు, బంగారపుతో విగ్రహాలు కూడా తయారు చేసి ఎంతో ఖర్చు పెడుతున్నారు. కానీ నువ్వు తయారు చేయకుండానే పరలోక పట్టణానికి 12 గుమ్మాలకి 12 రత్నాలతో అలంకరించబడి అనేక సువర్ణ కిరీటములు ధరించి బంగారపు దట్టిని ఆయన యొక్క భుజములకు ధరించి ఉన్న దేవుడు, రాజాతి రాజు, ప్రభులకు ప్రభు అనే నామాన్ని తొడ మీద కలిగి ఉన్నటువంటి ప్రభు అయిన యెహోవా. అలాంటి యెహోవా ప్రభువుని నువ్వు ఆయన రాజ్యములో ఉండాలి అంటే ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయన్ని స్మరిస్తూ ఇలాగా వస్త్రాల మీద ఆ రంగురాళ్ళను ఎప్పేతుల మీద కుట్టుకొని ఏళ్లకు పెట్టుకొని శనివారం నాడు వెళ్ళి ఆ యొక్క అదోనే యెహోవా నామాన్ని పసిపట్టిస్తూ టొరాస్ చదువుతూ 5 కాండాల్ని ప్రభు యొక్క మహిమను కాంక్షించే వ్యక్తులుగా ఉన్నారు. అందుకని హెస్కేల్ గ్రంథంలో చెప్తాడు. హెస్కేల్ గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనములో ప్రవక్త హెస్కేల్ అంటున్నాడు, నేను చూచుచుండగా కెరూబుల పైగానున్న ఆకాశ మండముల వంటి దానిలో నీలాకాంతమైన సింహాసనము ఒకటి అగుపడెను అంటాడు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు, నేను నీకు ఈ విషయాలన్నీ చూపిస్తాను అని దేవుడైన యెహోవా అమ్రాము లోయలో ఉన్నటువంటి ప్రదేశములకు హెస్కేలు తీసుకెళ్ళినప్పుడు, దెన్ ఐ లుక్డ్ అండ్ బిహోల్డ్ ఇన్ ద firmament that was above the head of the champs there operated over the, as it is we are expressing stones as that price of the linkness of the Troins. ఆయన చూసినటువంటి వాటిలో నీలకాంతమైన సింహాసనం ఒకటి మరి కనబడిను, అగబడింది. అప్పుడు ఆ వీసెనార బట్టలు ధరించుకుని వానితో,
యెహోవా కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతులతో నిండా తీసుకొని పట్టణము మీద జల్లమని సెలవీయగా నేను చూచుచున్నంతలో అతడు లోపలికి పోయెను. ఈ విజన్ చూస్తుండగానే ఆ మాట చెప్పి ఆయన లోనికి వెళ్ళిపోయాడు. హెజ్కేల్ ఈ దర్శనాన్ని చూశాడు. ఎవ్రీ క్రిస్టియన్ ఫ్యామిలీ, ఎవ్రీ క్రిస్టియన్ బిలీవర్, ఎవ్రీ క్రిస్టియన్ ఉమెన్, we must and should give the vision is very important occasion in the Christian ethics. క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ సహోదరులు, క్రైస్తవ స్త్రీలు తప్పనిసరిగా దర్శనం లేకుండా దేవుని యొక్క ప్రార్థనా జీవితాన్ని గడపడం చాలా కష్టం. క్రైస్తవుడు అంటే దర్శనముతో ముందుకెళ్ళేవాడు. ఆ దర్శనం చూడకుండా, కళలు నమ్మకుండా, దర్శనాలు లేవు, విజన్స్ లేవు అని చెప్పుకుని ఏదో ఒక రకమైన అపోహల మధ్య బతకడం దైవిక నివృత్తికి అది అద్దం పట్టినట్టు కాదు. ఆ విజన్తో నువ్వు నడవాలని క్రైస్తవులందరికీ కూడా హెజ్కేల్ దర్శనం తెలియచేయబడతా ఉంది. ఆ దర్శనం చూసినప్పుడు హెజ్కేల్ దేవుని చేత నింపబడినటువంటి, ఆత్మ చేత నింపబడినటువంటి ఒక గొప్ప సవాలుతో దైవభక్తిని చేయడం ప్రారంభించాడు. ఎండిపోయిన ఎముకలలో జీవాన్ని ఇవ్వడం కోసం ప్రారంభించాడు. నీలవర్ణమైనటువంటి మహిమోన్నతమైనటువంటి ఎప్రోక్రియాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ అథారిటీ ఆ ఎండిపోయిన ఎముకలలో దేవుని నీలమనే శక్తిని దింపాడు. చూడండి, బ్లడ్ ఆకారం కూడా ఒక్కోసారి నీలముగా ఉంటుంది, బచ్చల కాయ రంగులోకి ఉంటుంది. ఈ నీలం కూడా ఒక్కోసారి అలాగా ఉంటుంది. అవి పవిత్రత చేస్తుంది, హృదయాలను పవిత్రత చేస్తుంది, ఆత్మీయతను పవిత్రత చేస్తుంది. అందుకనే లేవీకాండం 4వ అధ్యాయం 7వ వచనములో అంటాడు, దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారి పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలము వంటిది. మన దేహ కాంతి నీలం వంటిది. చాలామంది విదేశాలకు వెళ్ళి, అమెరికాకి ఆయా ప్రాంతాలకు వెళ్ళి, విదేశాల్లో చాలా కాలం ఆ ఏసీల్లో అక్కడక్కడ ఉంటే నల్ల రంగు పోయి భారతీయులందరూ కొంచెం నల్లగా నీల మేఘ సాయం కలిగి ఉంటారు కదా, ఆ రంగు మార్చుకోవచ్చు, తెల్లగా ఉండొచ్చు. అలా పిరికేడు బురుకేడు చేసుకొని అక్కడ మంచి బూసులు తిని బాగా లావు అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యి వచ్చినాక మళ్ళీ ఇండియా వచ్చినాక మళ్ళీ కాకవర్ణముగా నీలంగా మారిపోతారు. ఒరిజినాలిటీ అనేది పోదు. అది తల్లిదండ్రులు DNA నుండి దేవుడిచ్చినటువంటి ఒక గొప్పమైనటువంటి విలువంతరికమైనటువంటి సృజనాత్మకమైనటువంటి జన్మ. ఇక్కడ దేవుని సన్నిధిలో లేవీయుల కాండములో చెప్తున్నాడు, దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారు, వారి పాల కంటే తెల్లని వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహ కాంతి నీలం వంటిది. అట్టి వారి అహంకారము బొగ్గు కంటెను నలిపాయను, వారి వీధులలో చూచుచు వారు గుర్తు పట్టజాలరు, వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను. బహుశ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు నువ్వు వేసుకునేటువంటి ఆ రంగులు దేహమునకు, నువ్వు రాసుకునే పర్ఫ్యూమ్స్, నువ్వు వాడేటువంటి విధానం, ఇవి దేహానికి ఏ మాత్రము కూడా మేలు చేయకపోగా దేహానికి అంటుకొని పోయి ఒక నీలాంకృతముగా మారిపోతుంది. అది ఇడవబడిన వారికి జరిగేది 7 ఏండ్ల శ్రమకాలంలో జరిగే ప్రక్రియ అని బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఆ ప్రక్రియను ఒకసారి నువ్వు చూడడానికి ఆ లేవీలని ప్రజలకి యాజకులుగా ఉన్న లేవీలు చెప్తూ వచ్చారు, మీరు ఆ రేవొడ్న పాపిడి పిండిలు ఇవన్నీ అమ్ముతున్నారు, పర్ఫ్యూమ్స్ అవి రాసుకొని పెదాలకి ఆటికి ఇటుకి రాసుకొని మోడర్న్ డ్రెస్తో వచ్చి కూర్చుంటున్నారు. బాగానే ఉంది, కానీ ప్రభు వాక్యం మీలో ఉంటలేదమ్మా. నీలమేఘ ఛాయుడు, ధవలవన్య సింహాసనాసీనుడు, రత్నవర్ణ రూపుడు, పెండ్లి కుమారుడైన ప్రభు అయిన యేసుతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావా అని ప్రశ్నించవలసిన గడియ ఆసన్నమైంది. హెజ్కేల్ గ్రంథంలో 28:13 చెప్తున్నాడు,
దేవుని తోటయగు ఏదేనులో నీ వంటివి మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, తులిమాను రాయి, మకరతము, నీల పద్మములు, మాణిక్యము అను అమూల్యమైన రత్నములతో బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినములో పిల్లను గురువు వాయించువారు నీకు సిద్ధమయ్యిరి. అభిషేకము నొందిన కెరూబుపై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. ప్రవక్త దగదగదగ మండుచున్నటువంటి ఈ వ్యక్తి వలె తన నోటి నుండి ఆ పవిత్రాత్మ అభిషేకంతో కూడిన మాటలు రావాలా. ఈ నీలము రాయి రెండవ రాయి అభిషేకమునకు గుర్తుగా ఉన్నది, పవిత్రతకు సూచనగా ఉన్నది. అందుకే పరలోక పట్టణములకు 12 గుమ్మాలలో మొదటి రాయిగా సూర్యకాంతము, రెండవదిగా నీలము. ఈ నీలపు రాయిని గురించి వాక్యాన్ని ఈరోజు మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ వాక్య వినుమలో ఉన్న విషయాలను మీరు క్రోడీకరించాలి. అందుకే యెషయా అనే ఆమోజు కుమారుడని యెషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు. యెషయా భక్తుడు యెషయా గ్రంథం 54:11 అంటాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. సంఘానికి ఆదరణ లేదు ఈరోజు. సంఘములో పాలిటిక్స్, సంఘములో డినామినేషనల్ ఫీలింగ్, సంఘములో నా బోధ గొప్ప, నా సంఘం గొప్ప, నా డినామినేషన్ గొప్ప, నా ఫార్నేడు నాకు అంతుంది, ముందు మున్సిపాలిటీ వెనక పర్సనాలిటీ అని గొప్పలు చెప్పుకుంటున్నా ఓ సంఘమా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేసెదను. నీలవర్ణుడు, రత్నవర్ణుడు, అభిషక్తుడు, పరమదేవుడు నీలాంజనములతో నిన్ను కట్టును, నీలములతో నీ పునాదులు వేసి పరమునకు ఎత్తుకొని పోవును వధువా. ధరణిలోన దత్తపది ఆచార్య వేదశ్రీ సాహితీరత్న సాహితీ భూషణ్ సేవా భారత అవార్డు గ్రహీత వన్ మ్యాన్ ఆర్మీ ఇంటర్నేషనల్ క్యాథలిక్ అండ్ కరిస్మాటిక్ బిషప్గా ఈ వర్తమానమును నేను దృఢపరుస్తున్నాను. పితా, పుత్ర, పవిత్రాత్ముడు మీతో ఉండునుగాక. ఆమేన్.